Hi friends, welcome back to Agri Classes. Please do subscribe, like, share. ఓకే, మనము ఈరోజు ఫ్యూయల్ సప్లై సిస్టమ్ ఇన్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజన్ ఆర్ డీజిల్ ఇంజన్ గురించి దాంట్లో మనకు ఏవైతే బిట్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి మెయిన్ బిట్ ఏది అడుగుతాడు అని అంటే దాని యొక్క లో ప్రెషర్స్ ఫ్యూయల్ ప్రెషర్స్, అంటే ఫ్యూయల్ యొక్క ప్రెషర్స్ అనేటివి ఎలా ఉండాలి, ఎంత ప్రెషర్స్ ఉంటే మనకు ఫ్యూయల్ సిస్టమ్ ఇగ్నిషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది దాని మీద కూడా మనకు బిట్స్ అడుగుతాడు. అది వచ్చేసి 2.5 kg/cm². ఇంత ప్రెషర్ కనుక ఉన్నట్టయితే మనకు ఫ్యూయల్ సిస్టమ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే ఇంజెక్షన్ నాజిల్స్ గురించి మనకు ఎక్కడ అడుగుతాడు అని అంటే దాని యొక్క యూనిఫార్మిటీ ఆఫ్ ది ఫ్యూయల్ సప్లై కోసం మనకు దీని మీద కూడా బిట్స్ అడుగుతాడు. ఇంకోటి ఏంటి అంటే ఈ ఫ్యూయల్ సప్లైలో కొన్ని పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ గురించి కూడా మనకు బిట్స్ అడగడానికి ఆస్కారం ఉంది. ఒకటి ఏంటి అని అంటే ప్రైమరీ ఫిల్టర్ అంటే ఏంటి, సెకండరీ ఫిల్టర్ అంటే ఏంటి, వాటి మీద కూడా మనకు బిట్స్ అడగడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ సప్లై సిస్టంలో స్పార్క్ ఇగ్నిషన్ సిస్టంలో ఏవేవి ఉంటాయి వాటి గురించి కూడా మనకు అడగడానికి ఆస్కారం ఉంది. ఓకే, దీంట్లో వచ్చేసి మనకు ప్రెషర్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ప్రెషర్ వచ్చేసి దేంట్లో స్పార్క్ ఇగ్నిషన్ సిస్టంలో 120 to 175 kg/cm² ఆర్ మోర్, దీని మీద కూడా మనకు ఒక బిట్ అనేది అడుగుతూ ఉంటాడు. ఇంకోటి ఏంటి అంటే ఫ్యూయల్ సప్లై సిస్టంలో దీంట్లో ఇంజెక్టర్స్ గురించి కూడా గవర్నర్ గురించి కూడా మనకు బిట్ అనేది అడుగుతాడు. గవర్నర్ అంటే ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటి, ఎక్కడ ఉంటుంది, దాని మీద కూడా బిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఓకేనా, దాని గురించి కూడా మీరు ఒకసారి చదవండి. ఇంకోటి మనకు పర్పస్ ఆఫ్ లూబ్రికేషన్లో వచ్చేసి మనకు బిట్స్ చాలా అడగడానికి ఆస్కారం ఉంది. ఓకేనా, లూబ్రికేషన్ అంటేనే మనకు గుర్తుండిపోవాలి, లేదంటే మనము ఈ బిట్స్ అనేటివి అటెంప్ట్ చేయలేము. ఓకే, రిడ్యూసింగ్ ఫ్రిక్షన్, కూలింగ్ సిస్టమ్, సీలింగ్ సిస్టమ్ అండ్ క్లీనింగ్ సిస్టమ్, వీటిని ఎఫెక్ట్స్ అనొచ్చు, సిస్టమ్స్ అనొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకోటి ఏంటంటే రిడ్యూసింగ్ ఫ్రిక్షనల్ ఎఫెక్ట్లో కూడా మనకు బిట్స్ ఎలా అడుగుతాడు అని అంటే దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది, దాని మీద మనకు అడిగే ఆస్కారం ఉంది. కూలింగ్ ఎఫెక్ట్స్ ఎలా జరుగుతాయి, దేనితో కూల్ చేస్తాం, మళ్ళీ సీలింగ్ దేనితో చేస్తాం, దాని యొక్క సీలింగ్ గ్యాప్స్ అంటే ఏంటివి, వాటి గురించి కూడా మనము బిట్స్ అడుగుతాడు. క్లీనింగ్ ఎఫెక్ట్లో ఎలా ఇంజన్ని క్లీన్ చేయడం జరుగుతుంది, ఎలా, దాని మీద కూడా మనకు బిట్స్ అడగడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే లూబ్రికేషన్ సిస్టమ్స్లో దేన్ని యూజ్ చేసుకొని మనము లూబ్రికేషన్స్ అనేవి ఇస్తాం, అంటే లూబ్రికేషన్ అనేది ఏంటి, ఫ్రిక్షన్ని రిడ్యూస్ చేయడానికి మనం యూజ్ చేస్తాం, దాని మీద కూడా మనకు బిట్స్ అడగడానికి ఆస్కారం ఉంది. ఓకేనా, ఇంకోటి ఏంటి అంటే దీంట్లో మనము ఇంజన్ లూబ్రికేటింగ్ సిస్టమ్స్లో వచ్చేసి ఫోర్స్డ్ స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టమ్స్ యూజ్ చేస్తాం కదా, దాంట్లో కూడా మనకు అడగడానికి ఆస్కారం అయితే ఉంది. ఓకేనా, మనకు స్ప్లాష్ లూబ్రికేషన్ సిస్టంలో వచ్చేసి ఈజియెస్ట్ మెథడ్ కాబట్టి దీంట్లో తక్కువ బిట్స్ అడగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఫోర్స్డ్ ఫీడ్ సిస్టమ్స్ వచ్చేసి దీంట్లో మనకు అడుగడుగున ఒక బిట్ అనేది ఈజీగా ఉంటుంది. ఒకటి ఫస్ట్ ఏంటి అని అంటే ఆయిల్ ఈజ్ పంప్డ్ డైరెక్ట్లీ టు ద క్రాంక్ షాఫ్ట్. ఫస్ట్ ఎక్కడికి ఆయిల్ అనేది పంప్ అవుతుంది, దీన్ని ఒక బిట్ అడగచ్చు. దాని యొక్క పాత్స్ ఏదైతే ఆయిల్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కడెక్కడ నుండి వెళ్తుందో అన్న దాని మీద కూడా బిట్స్ అడిగే ఆస్కారం ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే ఈ పార్ట్స్లో మధ్యలో ఎక్కడికి వెళ్తుంది, ఫిల్టర్స్ ఎలా ఉంటాయి, ఫ్యూయల్ ఫిల్టర్ ఎలా అవుతుంది, ట్యాంక్స్ ఏంటివి, వీటి మీద కూడా మనకు బిట్స్ అడగడానికి ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఎక్సెస్ ఆయిల్స్ అనేటివి ఎలా వెళ్తాయి, ఎలా మళ్ళీ సంప్లోకి ఎలా వస్తాయి అన్న దాని మీద కూడా మనకు బిట్స్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇంకోటి ఏంటి అంటే మనకు ఎప్పుడైతే లో ఆయిల్ ప్రెషర్స్ వచ్చినప్పుడు ఎలా అయితే మనకు ఎఫెక్ట్స్ ఏవైతే వస్తాయో, అంటే రిజల్ట్స్ ఏవైతే వస్తాయో వాటి మీద కూడా మనకు బిట్స్ అడగడానికి ఆస్కారం అయితే ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే కేర్ అండ్ మెయింటెనెన్స్, మనము
ఎప్పుడు తీసుకోవాలి, ఎక్సెస్ ఆయిల్ ప్రెషర్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, లో ఆయిల్ ప్రెషర్ వచ్చినప్పుడు మనము కేర్స్ ఏమేమి తీసుకోవాలి, దాంట్లో నుంచి కూడా మనకు ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఒకటి చూసుకున్నట్టయితే ఆయిల్ షుడ్ బి మెయింటైన్డ్ అట్ ద డిజైర్డ్ లెవెల్స్. ఓకే, అంటే డిజైర్డ్ లెవెల్స్ వరకు మనం ఒకవేళ యూజ్ చేయకపోతే మనకేమవుతుంది అంటే ఎయిర్ లాక్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనము ఈ క్లీన్ అండ్ మెయింటెనెన్స్లో చూసుకోవాలి. ఓకేనా, ఈ బిట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. ఇంకోటి ఏంటి అంటే పర్పస్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్స్ మనం చూసుకున్నట్టయితే ఇది చాలా ఈజీ టాపిక్. కాబట్టి మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే బిట్స్ అనేటివి ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ ఓపెన్ జాకెట్ మెథడ్ అనేది మనకుంది. ఇక్కడ దీంట్లో మనకు ఓపెన్ జాకెట్ మెథడ్ని లో యాక్సెసిబుల్ పొజిషన్స్లో మనం ఎలా యూజ్ చేస్తాం. ఓకేనా, లో యాక్సెసిబుల్ పొజిషన్స్లో మనము వాటర్ని యూజ్ చేసి మనం కూలింగ్ ఎలా చేస్తాము ఓపెన్ జాకెట్ మెథడ్లో, దాని మీద కూడా మనకు హోపర్ అంటే ఏంటి, దీని యొక్క పార్ట్స్ ఏంటి అనే దాని మీద కూడా మనకు బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. థర్మోసైఫన్ మెథడ్లో సర్క్యులేషన్స్ ఎలా ఉంటాయి, వాటర్ యొక్క సర్క్యులేషన్స్ ఎలా ఉంటాయి, రేడియేటర్ అంటే ఎలా ఉంటుంది, రేడియేటర్ ఎక్కడ ఉంటుంది, దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, దీని మీద కూడా మనకు బిట్స్ అడగడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి ఏంటంటే దీని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ మళ్ళీ దీన్ని ఆ పార్ట్స్ దేనితోటి సరౌండ్ అయి ఉంటాయి, దాని మీద కూడా మనకు అడగడానికి ఆస్కారం అయితే ఉంది. ఫోర్స్డ్ సర్క్యులేషన్ సిస్టమ్ గురించి మనం ఇంతకుముందు ఏదైతే ఫోర్స్ ఫీడ్స్ చూసినామో సేమ్ దానిలాగానే దీంట్లో కూడా కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ గురించి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. బిట్స్ లాగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కరెక్ట్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా లేకపోతే వాల్వ్స్ ఎక్కడ ఎలా ఓపెన్ అవ్వాలి, ఓకేనా, దాని మీద మనకు అడగడం జరుగుతూ ఉంటుంది బిట్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే థర్మోస్టాట్ వాల్వ్ ఏదైతే ఉంటుందో అది మోస్ట్ ఓకే, దాని మీద కూడా మనకు థర్మోస్టాట్ వాల్వ్స్ అనేటివి ఎలా ఓపెన్ అవుతాయి, ఎలా క్లోజ్ అవుతాయి, దాని మీద కూడా మనకు బిట్ అడగడానికి ఆస్కారం ఉంది. ఓకేనా, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆఫ్టర్ సర్క్యులేటింగ్ ద ఆయిల్ అనేది అది రివర్స్లో ఎలా వస్తుంది అన్న దాని మీద కూడా మనకు బిట్స్ అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఓకేనా, వాటర్ జాకెట్లోకి ఎట్లా వెళ్ళిపోతాయి ఆయిల్, వాటర్ జాకెట్లకి ఎంట్రీ కాకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దీంట్లో ఫోర్స్ సర్క్యులేషన్ సిస్టంలో బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం గవర్నర్ మీద మనం బిట్ ఖచ్చితంగా అయితే ఒకటి అడుగుతాడు. అది దాని యొక్క కంట్రోల్ ఎలా ఉంటుంది, మెకానికల్ డిజైన్ ఎలా ఉంటుంది, దాని యొక్క డివైస్ ఎలా ఉంటుంది అన్నది దాని మీద కూడా మనకు ఒకవేళ పార్ట్ ఇచ్చి దాని యొక్క నేమ్ రాయమనడానికి కూడా మనకు ఆస్కారం అయితే ఉన్నది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనం పవర్ ట్రాన్స్మిషన్ సిస్టంలో చూసుకున్నట్టయితే మనకు డిఫరెన్షియల్ యూనిట్, పీటీఓ, షాఫ్ట్, క్లచ్, పుల్లి, గేరు అండ్ రేర్ యాక్సిల్, ఫ్రంట్ యాక్సిల్, వీటి మీద కూడా మనకు రేడియేటర్, ఫ్యాన్, వీటి మీద కూడా మనకు బిట్స్ అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఓకేనా, ఇక్కడ కంప్లీట్ ద పాత్ ఆఫ్ ద పవర్ ట్రాన్స్మిషన్ అనేది దాని మీద కూడా మనకు బిట్స్ అడగడానికి ఉంటుంది. దాన్ని మనము కంప్లీట్ పాత్ని పవర్ ట్రైన్ కూడా అని అంటాము. ఇది ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి క్లచ్ ఇస్ ద డివైస్ టు కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ ద పవర్ ట్రాన్స్మిషన్ ట్రాక్టర్ ఇంజన్. ఓకే, దాన్ని కూడా మనకు బిట్గా ఆడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్రాక్టర్ డెవలప్మెంట్లో మనకు దాదాపు చాలా బిట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకు అని అంటే వీటి న్యూమెరికల్ వాల్యూస్ మన ఇయర్స్, ఓకే, పీరియాడిక్ టేబుల్ లాంటిది ఇది. కాబట్టి ఎప్పుడు ఎలా డెవలప్ అయింది ఏంటి అన్నది కూడా ఒకసారి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాక్టర్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ట్రాక్, క్రాలరు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో న్యూమెరికల్ వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 వీల్ ట్రాక్టర్స్లో ఉన్నాయి. 3 వీల్ ట్రాక్టర్స్లో వచ్చేసి మనకు లార్జెస్ట్ ట్రాక్టర్స్ అంటే ఏంటి, మీడియం అంటే ఏంటి, స్మాల్ అంటే ఏంటి అన్నది మనము ఒక్కసారి చూసుకున్నట్టయితే మనకు ఇది ఎలా అంటే ప్రీవియస్ నుండి అంటే మన తాతల నుండి ఇప్పటి వరకు ఏవైతే యూజ్ చేస్తూ ఉన్నారో వాటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 15 HP to 25 HP స్మాల్, 25 to 45 మీడియం, మోర్ దెన్ 45 లార్జ్, ఇలా కూడా మనము చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి బిట్స్ కూడా మనకు ఖచ్చితంగా అడుగుతాడు. యూటిలిటీ మీద కూడా మనకు బిట్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రోటరీ టిల్లర్స్, ఈ పవర్ టిల్లర్స్ని రోటరీ టిల్లర్స్ని మనము ఎలా యూజ్ చేస్తాం
వాటి మీద కూడా ఖచ్చితంగా బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా. ఎర్త్ మూవింగ్ ట్రాక్టర్స్ అంటే ఏంటివి, ఎర్త్ మూవింగ్ మళ్ళీ మనము జేసీబీలు వీటిని ఎలా యూజ్ చేస్తాము దాని మీద కూడా మనకు ఒక బిట్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా. ఎర్త్ మూవింగ్ ట్రాక్టర్స్ పైన డెఫినేషన్ మీద ఒక బిట్ అయితే అడుగుతాడు. ఇంకోటి సెలక్షన్ ఆఫ్ ట్రాక్టర్స్లో ఇంపార్టెంట్ ఏది అని అంటే రిపేర్ ఫెసిలిటీస్ అండ్ ఇనిషియల్ వాల్యూ అండ్ రీసేల్ వాల్యూ, వీటి మీద ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే మనకు చూసుకున్నట్టయితే టెస్ట్ రిపోర్ట్స్ ఎలా అయితే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మనము ట్రాక్టర్ని సేల్ చేసాం, అమ్ముతాము, కొంటాం కాబట్టి దాని మీద కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్టర్ కాంపోనెంట్స్ మీద కూడా నేను ఒకటి మీకు కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ కోడ్ వచ్చేసి ఫ్యాబ్ MLC స్టీర్. ఓకే. ఫ్యాబ్ అనే వ్యక్తి MLCకి చెప్పినప్పుడు ఆ MLC అది స్టీరింగ్ అనేది సరిగ్గా ఉందో లేదో చూడడానికి వెళ్ళిండు అన్నదానికి కూడా మనము దీన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్యాబ్ FAB MLC STIRE, ఇవి మనకు కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోవాలంటే F5A BM2 LC S1 T1 IR2E, ఇది ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దీంట్లో కూడా మనకు బ్యాటరీ సిస్టంలో మనకు ఒక బిట్ ఖచ్చితంగా అడుగుతాడు. సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఏ ట్రాక్టర్ ఈజ్ కాల్డ్ బ్యాటరీ. అంటే మనకు ఎనర్జీ సోర్స్, ఎలక్ట్రికల్ సోర్స్ అనేది దేంట్లో నుండి వస్తుంది, మనము ట్రాక్టర్ కాంపోనెంట్స్లోనే ఇదొక పార్ట్. ఓకే. ఇంకోటి ఏంటంటే స్టీరింగ్ మెకానిజంలో దాని యొక్క మూమెంట్ని 4 యాక్సిల్కి, ఫ్రంట్ యాక్సిల్కి, రేర్ యాక్సిల్కి ఎలా మూమెంట్ ఉంటుంది దాని మీద కూడా మా బిట్స్ అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది. రేడియేటర్ గురించి కూడా మనకు కూలింగ్ సిస్టంలో రేడియేటర్ యొక్క ఫ్యాన్ అండ్ ప్యాడ్ కూలింగ్ సిస్టంలో మనం ఎలా యూజ్ చేస్తాము అన్న మీద గురించి కూడా మనకు రేడియేటర్ బిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఓకే. PTO షాఫ్ట్ నుంచి కూడా మనకు దీంట్లో న్యూమెరికల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక బిట్ అనే ఛాన్స్ ఉంది. అది వచ్చేసి ద స్టాండర్డ్ ఆర్పిఎం వచ్చేసి 1000 RPM డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంజన్ స్పీడ్. ఓకే. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన బిట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మనము ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కనెక్టింగ్ ట్రాక్టర్స్ చూసుకున్నట్టయితే వేల్ బేస్, గ్రౌండ్ క్లియరెన్స్, ట్రాక్, టర్నింగ్ స్పేస్ అండ్ కేజ్ వీల్స్. ఓకే. వీటిని మనము ఎలా గుర్తుపెట్టుకుంటే మనకు బిట్స్లో అడిగినప్పుడు ఈజీగా గుర్తుంటుంది అన్నది మీరు ఒక్కసారి గట్టిగా ప్రాక్టీస్ చేసేస్తే అయిపోతుంది. ఓకేనా. చిన్నవి గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ దాన్ని మొత్తం అడిగి వాట్ ఈస్ దిస్ అనే బిట్గా అడగడానికి కూడా ఆస్కారం అయితే ఉన్నది. ఇంకోటి ఏంటంటే గేర్స్ అండ్ టైప్స్ ఆఫ్ గేర్స్ గురించి కూడా మనకు టార్క్ ఎట్లా కన్వర్ట్ చేస్తాము, అనదర్ టార్క్ని ఎట్లా ప్రొడ్యూస్ చేస్తాము, మనం దాని యొక్క వేర్ని మినిమైజ్ ఎట్లా చేస్తాము, వాటి గురించి కూడా మనకు బిట్స్గా అడగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ గేర్స్ అని చెప్పేసి కింద డాష్ అని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అది మనం ఏం రాస్తాము, స్పర్ గేర్, హెలికల్ గేర్స్, ఇలా మనకు దాన్ని బిట్స్ లాగా కూడా అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఇంకోటి ఏంటి అని అంటే ఈ గేర్స్ యొక్క స్పర్ గేర్లో ప్లేన్ ఆఫ్ ది వీల్స్ ఎట్లా ఉంటాయి అండ్ స్ట్రేట్ కట్ గేర్స్ అంటే దేన్ని అంటారు, మనం అలా కూడా మనకు స్పర్ గేర్స్ అనేవి అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఇంకోటి ఏంటి అని అంటే హెలికల్లో డబుల్ హెలికల్, సింగిల్ హెలికల్, మళ్ళీ రిఫినిమెంట్ స్పర్ గేర్స్ అని కూడా మనము ఈ బిట్లాగా కూడా అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఈ పీరియడిక్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్, సర్వీస్ ఆఫ్ ట్రాక్టర్ అనేది మనకు జనరల్లీ ఒక ట్రాక్టర్ని ఏదైతే చూస్తామో అప్పుడు మనకు ఈజీగా గుర్తుండడానికి ఇది ఈజీ మెథడ్. ఓకేనా. ఒక్కసారి మీరు జస్ట్ ప్రాక్టికల్గా మనం ట్రాక్టర్ని నడిపిన వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఒక్కసారి చదువుకోండి, ఈజీ ఉంటుంది. ఓకేనా. పీరియడిక్ మెయింటెనెన్స్. ఇంకోటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పవర్ టిల్లర్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో చాలా బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పవర్ టిల్లర్స్ని
దేనికి యూజ్ చేస్తారు మనము? రిమూవింగ్ ఆఫ్ వీడ్స్, ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్, మళ్ళీ పల్వరైజింగ్, స్టిర్రింగ్, సాయిల్ని లూజ్ చేయడానికి వీటన్నిటికీ మనం యూజ్ చేస్తాం. కాబట్టి మనము వీటి మీద కూడా మనకు బిట్స్ అయితే ఆడడానికి ఛాన్సెస్ అయితే 200% ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దాని యొక్క డెప్త్స్, స్పీడ్స్ పైన కూడా మనకు బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకోటి ఏంటి అని అంటే దీని యొక్క హెచ్పీస్, ఎంత హెచ్పీ నుండి మనకు వేరీస్ అయి ఉంటాయి, దాని మీద కూడా బిట్స్ అడగడానికి ఆస్కారం ఉంది. ఇంకోటి ఏంటంటే దాని యొక్క డెప్త్ ఆఫ్ ది కట్, డెప్త్ ఆఫ్ ది పల్వరైజ్, వాటిని కూడా మనము అడగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి టిల్లింగ్ విడ్త్ వచ్చేసి మనకు రేంజెస్ వీడర్కి టిల్లర్కి టిల్లింగ్ విడ్త్ వచ్చేసి 30 to 60 సెంటీమీటర్స్ అనేది ఒక మంచి ఇంపార్టెంట్ బిట్. ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ టిల్లింగ్ డెప్త్, ఎప్పుడు మనము సర్టెన్ ల్యాండ్స్లో యూజ్ చేసినప్పుడు దాని యొక్క డెప్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి 10 to 15 సెంటీమీటర్స్ కూడా మనము టిల్లింగ్ డెప్త్ అనేది తీసుకోవచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే దాని యొక్క ఫంక్షనల్ గేర్ బాక్స్ మీద, పవర్ టిల్లర్స్ యొక్క ఫంక్షనల్ గేర్ బాక్స్ మీద దాని యొక్క రివర్స్ గేర్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ గేర్ ఎట్లా ఉంటుంది, సెకండ్ గేర్ ఎట్లా ఉంటుంది, దానిపైన కూడా మనకు బిట్స్ అడగడానికి అయితే ఆస్కారం అయితే ఉన్నది. ఓకేనా. దాని యొక్క పార్ట్స్ మీరు ఒకవేళ గుర్తుపెట్టుకోవాలని అనుకుంటే ఒకసారి డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్లో ఈజీగా మనకు పార్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే దీని యొక్క డెవలప్మెంట్, పవర్ టిల్లర్ యొక్క డెవలప్మెంట్ కూడా మనకు బిట్స్ అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 1920, 1947లో ఏం జరిగింది వాటిని ఒక్కసారి చూసుకున్నట్టయితే మీరు చూసుకొని నోట్ చేసుకోండి, ఈజీగా మీకు గుర్తుండడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఇంకోటి ఏంటంటే మీకు ప్రతి ఒక్క అగ్రికల్చర్ స్టూడెంట్కి టిల్లేజ్ అంటే ఈజీగా అర్థమైపోతుంది. ఆ టిల్లేజ్ పైన ఒక బిట్ అయితే అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టిల్లేజ్లో మనకు బిట్స్ అంతగా అడగకపోవచ్చు, బట్ ఒకవేళ అడిగితే కనుక చూసుకోండి. ఓకేనా. టైప్స్ ఆఫ్ టిల్లేజెస్లో ఖచ్చితంగా అడుగుతాడు. ప్రైమరీ టిల్లేజ్ ఆపరేషన్స్లో మనకు ఏ ఇంప్లిమెంట్స్ యూజ్ చేస్తారు, సెకండరీ టిల్లేజ్ ఆపరేషన్స్లో మనకు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయితే యూజ్ చేస్తారు అన్న దాని మీద కూడా మనకు బిట్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కొన్ని ఇంప్లిమెంట్స్ని మనము ప్రైమరీలో యూజ్ చేస్తాము, సెకండరీలో యూజ్ చేస్తాము. వాటిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే పవర్ టిల్లర్ రోటావేటర్లో మనం ఏం చేస్తాము అని అంటే రోటావేటర్ని ప్రైమరీగా యూజ్ చేయొచ్చు, ఆ తర్వాత సెకండరీగా కూడా మనము రోటావేటర్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. అంటే ప్రాక్టికల్గా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ప్రైమరీ టిల్లేజ్ ఆపరేషన్స్లో ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనకు బిట్స్ అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇండిజినస్ ప్లవ్, కంట్రీ ప్లవ్. ఓకే, కంట్రీ ప్లవ్ మీద కూడా మనకు ఒక బిట్ అయితే ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఎంబీ ప్లవ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటి అంటే ఎంబీ ప్లవ్ గురించి ఐఏఎస్లో కూడా చాలాసార్లు అడగడం జరిగింది, ఐఏఎస్ క్వశ్చన్స్లో కూడా చాలాసార్లు అడగడం జరిగింది యూపీఎస్సీలో. కాబట్టి ఎంబీ ప్లవ్ యొక్క పార్ట్స్, షేర్ అంటే ఏంటి, ఫ్రాగ్ అంటే ఏంటి, ల్యాండ్ సైడ్ అంటే ఏంటి, మౌల్డ్ బోర్డ్ అంటే ఏంటి, వీటి గురించి కూడా మనకు బిట్స్లో అడగడానికి ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటి అంటే వీటి యొక్క డయాగ్రామ్స్ ఇచ్చి పార్ట్స్ కంప్లీట్ ఫైండ్ అవుట్ ద పార్ట్స్ అని కూడా అడగడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మీరు ఒకసారి వెనకాల చూసుకున్నట్టయితే కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే మీకు కనబడుతూ ఉన్నాయి. ఓకేనా. డిస్క్ ప్లవ్, ఎంబీ ప్లవ్, ఇంకోటి కల్టివేటరు. ఓకేనా. చూడండి, మనం ఇంకోసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంబీ ప్లవ్లో షేర్, దీని యొక్క పార్ట్స్, టైప్స్ ఆఫ్ షేర్స్, వాటి యొక్క సింపుల్ డెఫినేషన్స్ ఉంటాయి. వాటిని కూడా మనకు బిట్స్ లాగా అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఓకేనా. జనరల్ పర్పస్ మనకు మౌల్డ్ బోర్డ్లో ఏమేమి పర్పస్లో యూజ్ చేస్తాము అన్న దాని మీద కూడా మనకు బిట్స్ అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఇక్కడ జనరల్ పర్పస్లో మేము యూజ్ చేస్తాము స్టబుల్ అండ్ సాడ్ అండ్ బ్రేక్ టైప్స్లో, మళ్ళీ స్లాట్ టైపు మౌల్డ్ బోర్డ్స్లో, ఇవన్నీ టైప్స్ ఆఫ్ ది మౌల్డ్ బోర్డ్స్. అండ్ మనము ఎలా అయితే యూజ్ చేస్తున్నామో వాటి యొక్క క్లాసిఫికేషన్ని కూడా మనకు బిట్స్ లాగా అడగడానికి అయితే 200% ఆస్కారం అయితే ఉన్నది. ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మనము దీంట్లోనే మౌల్డ్ బోర్డ్లోనే చూసుకున్నట్టయితే డిఫరెంట్ పార్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. అవునా. ల్యాండ్ సైడ్ అంటే ఏంటి, ఫ్రాగ్ అంటే ఏంటి, మళ్ళీ యొక్క ప్లవ్ యాక్సెసరీస్ అంటే ఏంటివి, కల్టర్ అంటే ఏంటి, రోలింగ్ కల్టర్ అంటే ఏంటి, స్లైడింగ్ కల్టర్ అంటే ఏంటి, జాయింటర్ అంటే ఏంటి, వీటి మీద కూడా మనకు ఖచ్చితంగా బిట్స్ అయితే అడుగుతూ ఉంటాడు. ఒక్కసారి దాని యొక్క డెప్త్
మనకు ఏదైతే ఈ ల్యాండ్ సైడ్ యొక్క అది ప్లవ్ ఒక వేరీస్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అది దాని యొక్క ఎంత సెంటీమీటర్స్లో ఎంత ఉంటుంది అన్నది కూడా ఒకసారి మీరు చూసుకోండి. మనము ఇప్పుడు ల్యాండ్ సైడ్ యొక్క చూసుకున్నట్టయితే 5 to 10 సెంటీమీటర్స్ దాని యొక్క ల్యాండ్ సైడ్ యొక్క ప్లవ్ వేరీస్. ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ ఫ్రాగ్ అనేది మనకు దేనితో తయారవుతుంది అని అంటే స్టీల్, క్యాస్ట్ ఐరన్ ఆర్ స్టీల్ తోటి మనకు ఫ్రాగ్ అనేది తయారవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ జాయింటర్ షుడ్ బి సెట్, అంటే దాని యొక్క సెట్ అనేది సెట్ ఆఫ్ ది కట్ అనేది ఎంత ఉండాలి అంటే 4 to 5 సెంటీమీటర్స్ డెప్త్ అనేది మనకు వేరీస్ అయ్యి ఉంటుంది. గేజ్ వీల్ అని అంటే మనకు ఒక బిట్ అయితే అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ అడుగుతాను అంటే మెయింటైన్ యూనిఫామ్ డెప్త్, మనం ఏది యూజ్ చేయాలి అని అన్నప్పుడు మనకు గేజ్ వీల్ అనేది హెల్ప్. ఓకే, ఇంకోటి ఏంటి అని అంటే థ్రాట్ క్లియరెన్స్, ప్లవ్ యాక్సెసరీస్ వాటి మీద కూడా మనకు బిట్స్ అడగడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సెంటర్ ఆఫ్ పుల్ ఆర్ రెసిస్టెన్స్, దాని మీద కూడా మనకు ఏమని అడుగుతాడు అని అంటే 3/4 సెంటీమీటర్స్, 3/4 సైజ్ ఆఫ్ ది ప్లవ్ ఫ్రమ్ ద వింగ్ ఆఫ్ ది షేర్, దీన్ని కూడా బిట్లాగా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డిస్క్ ప్లవ్స్లో చాలా వరకు మనం చూసుకున్నట్టయితే డిస్క్ ప్లవ్ దాని యొక్క డిస్క్ యాంగిల్ మీద మనకు ఒక బిట్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టిల్త్ యాంగిల్ మీద కూడా మనకు బిట్స్ అయితే ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. డిస్క్ యాంగిల్, టిల్త్ యాంగిల్ యొక్క మధ్యలో ఉన్నటువంటి వేరియేషన్స్ కూడా ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేయడానికి ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే దాని యొక్క అడ్వాంటేజెస్లో డిస్క్ ప్లవ్ని ఎలా యూజ్ చేస్తారు, ఇప్పుడు డిస్క్ ప్లవ్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు, మనం ఎంబీ ప్లవ్ని ఎక్కడ యూజ్ చేయొచ్చు, వాటి పైన కూడా మనకు ఒక బిట్ అయితే ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం అయితే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి డిస్క్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటుంది అన్నదానికి కూడా ఒక బిట్ అయితే అడుగుతూ ఉంటాడు. 5 to 10 సెంటీమీటర్స్ థిక్నెస్ అనేది ఉన్నది అని చెప్పి కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.